ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు వాక్యం 118వ కీర్తన 25, 26 వచనాలను మనం ధ్యానం చేద్దాం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ఉందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని, ఈ వాక్యాన్ని, ఇందులో ఉన్న విషయాలను నీ దాసునికి తెలియజేసి నీ ప్రజలందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మరి ఇక్కడ అంటున్నాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. నిజమేనండి, దేవుడు మనల్ని నిత్యము రోజు రక్షిస్తూ ఉండాలి. నిజమే, ఒక రోజున మనము బాప్తిసం పొందిన రోజు రక్షణ దినం అని చెప్పుకుంటాం. అయితే ఈ రక్షణను కాపాడుకుంటూ మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటూ మనం దేవుణ్ణి రక్షించమని అడిగినప్పుడు ప్రతిరోజు నువ్వు రక్షణలో ఉండేటట్లుగా దేవుడు రక్షిస్తాడు. కాబట్టి ప్రతిరోజు నీ రక్షణను ఏం చేసుకోవాలంటే కొనసాగించుకోవాలి. కాబట్టి ఆత్మ విషయంలో ఈ రక్షణకు మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుణ్ణి అడిగి రక్షించమని కూడా అడగాలి. కాబట్టి ఈ పాపంలో పడిపోకుండా, ఏ యొక్క లోక ఆశల్లో పడిపోకుండా మనం ఉండాలంటే మనంతట మనం ఏమీ చేయలేం, కానీ దేవుడే మనల్ని రక్షించాలి. ఆయన పరిశుద్ధమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపించాలి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, సేవకుడైన విశ్వాసి అయినా దేవుణ్ణి రక్షించమని ప్రాధేయపడి అడిగి ప్రార్థన చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. మన జీవితంలో అభివృద్ధి విషయంలో కూడా మనం దేవుణ్ణి అడగాల. ఇహలోక సంబంధంగా నీ ఉద్యోగంలోనూ, నీ వ్యాపారంలోనూ, లేకపోతే నీ కుటుంబంలోనూ అన్ని విషయాలను వృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి. చాలా మంది ఎందుకులే అడగటం అని అనుకుంటారు, కానీ లోకానుసారంగా కూడా మనము అన్ని విషయాల్లో వృద్ధి పొందిన వారంగా, దీవెన పొందిన వారంగా, ఫలించిన వారంగా, ఈ లోకంలో దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత మనల్ని ఎంతగా ఆశీర్వదించాడో ఈ లోక ప్రజలందరికీ కూడా తెలియపరచబడాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అభివృద్ధి ఆశీర్వాదం అక్కర్లేదని నువ్వు అనుకుంటే నువ్వు అజ్ఞానంగా ఉన్నావని అర్థం చేసుకో. దేవుడు ఏంటంటే మనల్ని ఆయన పిలుచుకున్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నామో చూసుకుంటే మనలో చాలా అభివృద్ధి ఉంటుంది. అయితే దినదినం కూడా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అందుకనే యోహాను రాసిన పత్రికలో గాయకు రాస్తూ, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లు. మనం ఆత్మలో వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. దినదినము మన భక్తి విషయంలో కూడా అభివృద్ధి చెందాలి. అలాగే ఈ లోకానుసారంగా మనం ఏదైతే చేస్తున్నామో అది కూడా అభివృద్ధి పొందాలి. కాబట్టి నీ వ్యాపారాల అభివృద్ధి పొందాలి. నీ ఉద్యోగం ఏది చేస్తున్నావో ఆ ఉద్యోగంలో ఏ స్థితిలో నువ్వు ఉన్నావో అలాగే ఉండిపోవటం దేవుని చిత్తం కాదు. కాబట్టి నువ్వు ఉద్యోగంలో ప్రమోషన్స్ లోనికి వెళ్ళాలి. కాబట్టి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆర్థికంగా, ఆత్మీయతలో కూడా వర్ధిల్లాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు ప్రభువా నన్ను వర్ధిల్ల చేయమని కూడా దేవుణ్ణి అడుగుచున్నట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం ఉందును గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం ఉండును గాక. ఎవరైతే దేవుని పేరట దేవుని మందిరానికి వస్తారో వారు ఆశీర్వాదం పొందుతారు. సేవకుడుగా చెప్తున్న మాటలే. సేవకుడుగా ఎవరైతే దేవుని పేరట నీ మందిరానికి వస్తారో, దేవుని మందిరానికి వస్తారో వారు ఆశీర్వాదానికి అభివృద్ధి పొందటానికి, ఆత్మీయతలో వర్ధిల్లటానికి తప్పనిసరిగా వారిని దేవుడు దీవిస్తారు.
ఇక్కడ అందుకనే అంటున్నాడు, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాము. దేవుని మందిరంలో సేవకుడు దీవెన, అది దేవుడు దీవించినట్లే. సేవకుని నోట నువ్వు దీవెనలు పొందుకునేలాగా నీవు ఉండాలి. కొంతమందిని సేవకులు దీవించలేరు, ఎందుకంటే వారు ఆత్మీయతలో ఉండరు, సరిగ్గా ఉండరు, సంఘానికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులుగా ఉంటారు. వారిని మనస్ఫూర్తిగా సేవకుడు దీవించలేడు. కానీ ఎవరైతే సంఘములో ఒక విశ్వాసములోను, ప్రార్థనలోను, వాక్యములోను, అన్నిటిలోనూ చక్కని క్రమమైన రీతిలో భక్తి జీవితాన్ని కలిగి ఉంటారో వారిని సేవకుడు కూడా దీవిస్తాడు. సేవకుడు దీవించాడంటే సేవకుని నోట ఆ దీవెనలు పెట్టిన వాడు దేవుడే అని మీరు నమ్మాలి, విశ్వసించాలి. కాబట్టి దేవుని యొక్క దీవెనలు సేవకుని ద్వారా మనకు వస్తూ ఉంటుంటాయి. అందుకని సేవకుని విసిగించే వారంగా కాకుండా సేవకుడిని కూడా సంతోష పెట్టేవారంగా, వెళుతున్న సంఘంలో నీ సేవకుడు నీ మీద మంచి సాక్ష్యము నీ మీద చెప్పగలగాలి. కాబట్టి దేవుని దీవెనలు పొందుకోవాలంటే సేవకుని దీవెనలు అవసరం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు సంతోషపెట్టే సేవకుని సంతోషపెట్టే వాళ్ళ ఉన్నారా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. కొంతమంది సేవకుని చాలా విసిగిస్తారు, సేవకునికి చాలా విసుగుదల తెప్పిస్తారు, కోపం పుట్టిస్తూ ఉంటుంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు, సేవకుడిని దూషించేవారుగా ఉంటారు. అలా వద్దండి. ఏంటి, సేవకుడు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాడు, దేవుడు పిలువగా వచ్చినవాడు, ఏ ఉద్యోగం లేక ఏ వ్యాపారం లేక వచ్చినవాడు కాదండి సేవకుడు అంటే. చాలా మంది సేవకుడిని చాలా చిన్న చూపు చూసే విశ్వాసులు కూడా ఉంటారు. అలాంటి వారు మధ్యలో దేవుడిని ఎప్పుడు కూడా, దేవుని సేవకుడిని ఎప్పుడు కూడా మనం ప్రేమించే వారంగా మనం ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను కూడా వర్ధిల్ల చేస్తాడు. దీవెనకు ఆశీర్వాదకరమైన వ్యక్తులంగా మనం ఉందాం. దేవుని యొక్క సమాధానంతో ఎల్లప్పుడూ మనం ఉందాం. అన్ని విషయాల్లో వర్ధిల్లాం. దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాను మహింపరుస్తున్నాం. ఈ వాక్యంలో ప్రతి వారి జీవితంలో అభివృద్ధిని దయచేయండి. ఆత్మలోను అన్ని విషయాలు వర్ధిల్లు భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరినీ బ్లెస్ చేద్దాం. పబ్బినేడి లక్ష్మి, బ్యాంక్ మహాలక్ష్మి, వీర రాఘవ, దేవి వసుమతి, ఇమ్మంది శైలజ, ఇమ్మంది రాజేష్, జి సచివేణి, గిడుతూరు ప్రసాదరాయ్, నక్కా అంజన, రెడ్డి నారాయణరావు, మేడిశెట్టి వరప్రసాద్, వైద్యనాథం రమేష్, దొడ్డి దుర్గా, గుండారపు దుర్గా సచివతి, పెంకే నవీన్, గొంతుమూర్తి కృప కలిగిన మా తండ్రి, వీరందరి మీద నీ ఆశీర్వాదములు కుమ్మరించండి. ఇదో నాయన, మరొక దయా కిరీటం వారి రక్షణలో ఇచ్చావు. వారి రక్షణని ఇంకను కడవరకు కూడా కాపాడుకుంటూ ఆత్మీయతలో ఇంకా ఆత్మీయమైన శిఖరాలు ఎక్కుతూ ముందుకు సాగుటకు వీరందరినీ బ్లెస్ చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. సత్యములో నడచిన ధన్యులము, ఆ మార్గమునందే శాశ్వతానందం. ఆయన జీవమందే నిత్య జీవముందు యేసుని సన్నిధి